ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఎద్దు కంటేను కొమ్మురును డెక్కలను గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరము. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 31వ వచనము. ఏది ప్రీతికరము అని పైవాక్యమును చూస్తే అర్థమవుతుంది. ఆయన నామాన్ని స్తుతించడం, కృతజ్ఞతాస్థుతులతో ఆయనను గణపరచడం, అది కూడా ఉత్తుత్తిగా కాదు, పూర్ణ హృదయంతో, సంతోషంతో, పరిశుద్ధత కలిగి అలా చేస్తే అది దేవునికి బాగా ఇష్టమైనది. మనం ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచర్యకు సహాయం చేసినా, ఎన్ని ధర్మకార్యాలు చేసినా, అది అందరికీ తెలిసేలా చేసినా తెలియకుండా చేసినా సరే, దేవుడు కోరుకున్న రీతిలో మనం వ్యవహరించకపోతే అవన్నీ వ్యర్థమే అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. మీరు చేసే మంచి పనుల కంటే విశ్వాసంతో, పూర్ణ హృదయంతో, పరిశుద్ధత కలిగి చేసే పనులు దేవునికి బాగా ఇష్టమైనవి అని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం అట్టి కృపను ప్రభు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.